ఇగో నిన్న హోర్ముజ్ జలసంధి భగ్గుమన్నదట. 2 చమురు ట్యాంకర్ల మీద ఇరాన్ దాడి చేసింది. భారతీయ నావికుడు ఒక ఆయన చనిపోయిండు. మరో 10 మంది భారతీయులకు గాయాలైనవి. ఇరాన్ దౌత్యాధికారి తీవ్ర నిరసన విదేశీ వ్యవహారాల శాఖ కూడా తీవ్రంగా నిరసన తెలిపింది. దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. సో ఇప్పటికే గతంలోనే ఒక 2-3 చనిపోయారు భారత నావీ అధికారులు, ఆఫీసర్లు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఘటన జరిగింది. మొన్న 11 మందిలో ఒక వ్యక్తి గల్లంతైండు, 10 మంది సేఫ్గా బయటపడ్డారు. సో మళ్ళీ నిన్న ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ పూర్తి నిషేధాజ్ఞలు పెట్టింది. సో ఇరాన్ ఏమంటున్నదంటే మాకు సంబంధించిన భూభాగం నుంచే మీరు నౌకలు వెళ్ళాలి అని ఇరాన్ అన్నది. ఇప్పుడైతే ఏకంగా మూసేసింది. సో అమెరికా అంటుంది ఫ్రీగా వెళ్ళొచ్చు, ఏమీ కాదని అమెరికా అంటుంది. సో ఎక్కడైతే ఇరాన్ భూభాగం నుంచి కాకుండా అవతలి భూభాగం నుంచి ప్రయాణిస్తున్న నౌకల మీద ఇరాన్ అటాక్ చేస్తున్నది. హార్ముజ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తినాయి. ఆ జలసంధిలో 2 చమురు ట్యాంకర్లపైన ఇరాన్ మంగళవారం దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భారతీయ నావికుడొకరు మృతి చెందారు. మరో 10 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన భారత్ ఢిల్లీలో ఇరాన్ దౌత్యాధికారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపైన దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. హార్ముజ్లో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న అంటే దానికి సంబంధించిన జెండా ఎక్కడుంది, ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే ఒక నౌక పైన ఇరాన్ ఈ నెల 12వ తేదీన దాడి చేయడంతో అందులోని భారతీయ నావికుడొకరు గల్లంతైన విషయం తెలిసిందే. ఇరాన్ పైన ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు మొత్తంగా 14 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇరు దేశాలు జరిపిన దాడుల్లో రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం యుఏఈకి చెందిన ఎంటీ మొంబాసా, ఎంటీ అల్ బాహియా అనే 2 చమురు ట్యాంకర్లు ఒమన్ ప్రాదేశిక జలాల్లో హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తుంటే వాటిపైన ఇరాన్ 2 క్రూజ్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో 2 నౌకల్లో కలిపి మొత్తం 46 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 30 మంది భారతీయ నావికులే. ఎంటీ అల్ బాహియాలో 12 మంది భారతీయులు ఉంటే ఇరాన్ దాడుల్లో వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరు గాయపడ్డారు. ఎంటీ మొంబాసా 18 మంది భారతీయులు ఉంటే అందులో 9 మంది గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఇరాన్ దాడులతో ఎంటీ మొంబాసాలో ఉన్న 2 ఉక్రెయిన్ నావికులు కూడా గాయపడ్డారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వల్లే ఎంటీ మొంబాసా, ఎంటీ అల్ బాహియాలపైన దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అవి తమ నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేసి భద్రతా నియంత్రణ కేంద్రం హెచ్చరికలు బేఖాతరు చేస్తూ మైన్ ఫీల్డ్లోకి ప్రవేశించాయని ఆరోపించింది. అమెరికా సైన్యం మాయమాటలు నమ్మి వెళ్ళినందుకే వాటిని నిర్వీర్యం చేసినట్టుగా పేర్కొన్నది. హార్ముజ్లో భారతీయ నావికుడి మృతితో విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించుకొని తీవ్ర నిరసన తెలిపింది. జలసంధిలో దాడులు వెంటనే ఆపాలి అని డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఎంఈఏ ఓ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం కోసం హింసను ముగించాలి అని, చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అయితే ఇప్పటికీ అక్కడ 7 భారతీయ నౌకలు ఉన్నాయట. ఇంకా పర్షియన్ గల్ఫ్లో హార్ముజ్కు పశ్చిమాన భారత పతాకంతో ఉన్న 7 నౌకలు నిలిచిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అవి ఇప్పుడే జలసంధి నుంచి వచ్చే పరిస్థితి లేదు. వాటిలో 148 మంది నావికులు ఉన్నారట. సో అక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా మారుతున్నది, చాలా దారుణంగా ఉన్నది.